మహోన్నతుడైన మా దేవ, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు. ప్రతి శుక్రవారము ఎదురుగుంట గ్రామాన్ని ప్రేమించి ఈ ప్రాంతంలో జరిగిస్తున్న ఉపవాస శిలువ ధ్యాన కోడికను బట్టి, స్వస్థతశాలను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుక్రవారం కూడా ప్రభువా, కొద్ది నిమిషాలు అల్పుడును అయోగ్యుడైన నన్ను కూడా నీ శిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడండి. నీ బిడ్డలకి ఏ వర్తమానం అవసరమైనదో ప్రభువా, సూటిగా మాతో స్పష్టంగా మాట్లాడమని మా మంచి బోధకుడును రక్షకుడు నేను యేసునామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. చాలా సంతోషం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనము గత 2 వారాల నుంచి 12 గోత్రకర్తల యొక్క, అంటే యాకోబు యొక్క 12 మంది కుమారుల్ని, ఇదిగో మీరు మృగాలు అంటూ తండ్రి ఎలాగైతే పోల్చి చెప్పాడో ఆదికాండం 49వ అధ్యాయంలోని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. యాకోబు యొక్క మొదటి కుమారుడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని తండ్రి యొక్క ఉపపత్నులతో శయనించి చంచులుడైన రూబేనుగా మారాడని, కానీ తండ్రి వద్దనుకున్న పరమ తండ్రి కావాలని కోరుకున్నాడని మొదటి కుమారుడైన రూబేనును చంచలత్వమును తొలగించినట్లుగా మనం చూస్తున్నాం. రెండో కుమారుడు మనం చూసిన వారమైతే భయంకరుడుగా కత్తివాత చేత అన్యాయముగా చేసిన పనికి అసలు మోషే ఆ షిమియోను గోత్రాన్ని దీవెన కూడా ఇవ్వలేదని, షిమియోన్లో ఉన్న భయంకరత్వం, ద్వేషం అతను ఎలా నాశనం చేసిందో కానీ పరమతండ్రి కరుణా కటాక్షము మళ్ళీ పరలోక సన్నిధిలో ఆరాధన చేసే 144,000 మందిలో అతడుగా ఉన్నట్లుగా, ఒక 12,000 గుంపుగా వారు ఉన్నట్లుగా మనం చూసాం. ఈరోజు మూడో కుమారుడైన లేవీని గురించిన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మీకు ప్రతిసారి చెప్పాను, ఆదికాండం 49వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం కూడా చదువుకోమని మీరు చదివి ఉంటారని నమ్ముతున్నాను. ఒకసారి ఆదికాండము 49వ అధ్యాయంలోని 5, 6, 7 వచనాలు చదువుకుందామండి. షిమియోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారు ఆలోచనలోనికి చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెను. ఇక్కడ 2 అన్నదమ్ములు ఉన్నారు. రెండోవాడు మూడోవాడు. రెండోవాడు షిమియోని గురించి, మూడోవాడు లేవీని గురించి తండ్రి ఒకే మాటను మాట్లాడారు. అయితే రెండో వాడైన షిమియోనికి మనం భయంకరుడు అని పేరు పెట్టుకున్నాం. ఎందుకు అంటే అతనిలో ఉన్న ద్వేషం. అయితే ఈరోజు మనం లేవీని గురించిన ధ్యానము చేస్తున్నాం కనుక ఇతనికి తండ్రి ఆలోచించి పెట్టిన పేరు ఇందులోనే ఉంది, శపింపబడిన లేవి. చెప్పండి, ఎవరంటే అయినా లేవి శపింపబడిన వాడిగా మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి. కానీ చివరికి అతడు ఎలా దీవించబడ్డాడో మనం ఇతని చరిత్రలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. అసలు మనం ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనం చదివితే, లేవి పుట్టినప్పుడు లేయా యాకోబు యొక్క ఇతడు 3వ సంతానం అని, ఇతడు పుట్టినప్పుడు ఈ లేయా ఏమనుకుంటుంది అని 34వ వచనం చదివితే, ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. లేవి అనే పేరుకి మనం ఎక్కడో ఎత్తుక్కోక్కర్లా, అక్కడే రాశారు దేవుణ్ణి హత్తుకొనుట. ఏమండి, హత్తుకొనుట అనే మాటను మనం చూస్తున్నాం. దేవుణ్ణి హత్తుకోవలసిన వాడు, తల్లిదండ్రులను హత్తుకోవలసిన వాడు. మరి ఇలాంటి హత్తుకొనుట అనే మాటను ప్రేమించుట, తోడుగా ఉండుట,
ఇలాంటి మాటలన్నీ వస్తాయి. మరి దేవుణ్ణి తల్లిదండ్రులను హత్తుకొని జీవించే ఈ లేవి తండ్రి చేత శాపగ్రస్తుడుగా ఎలా మారాడు అని అంటే, మీకు కిందటి వారం కూడా చెప్పాను. షిమియోను లేవి చేసిన పని ఆదికాండం 34వ అధ్యాయములో ఏమంటే యాకోబు పదనరాము నుండి ప్రయాణమై వెళ్తున్న సమయంలో 34వ అధ్యాయంలో వారు ఒక ప్రాంతానికి చేరుతాడు. ఆ ప్రాంతానికి రాజు హివియుడైన హోమెర్ అని, అతని కుమారుడు షెకెం అని మనం చూస్తాం. ఒకరోజు దేనా ఆ ప్రాంతాన్ని చూద్దామని వెళ్ళినప్పుడు షెకెము అని పిలువబడుతున్న యువరాజు ఆమె అందానికి మోహుడై ఆమెను చెరుచుతాడు. చెరిచిన ఆమె మీద తన మనసుండును బట్టి యాకోబు లేయాని పిలిపించి లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడి తండ్రిని తీసుకొని, అయ్యా నేను ఈ దేశానికి పరిపాలనిస్తున్న రాజు, నా కుమారుడి పేరు షెకెము. ఇతడు ఒక పొరపాటు చేశాడంట, అది మీ కుమారుడిని బలత్కరించాడు. అయినా నీ కుమార్తె మీద నా కుమారుడికి మనసు ఉంది, మీరేమైనా చిత్తమైతే ఇచ్చి పెండ్లి చేస్తామని పెండ్లి కోసం తన కుమారుడికి దీనాను తీసుకువెళ్ళడానికి లేదా దీనాకి ఇచ్చి వివాహం చేయడానికి ఈ యొక్క తండ్రి ఒప్పుకున్నాడు. కానీ దీనా తండ్రి అయిన యాకోబు ఆలోచనలో పడినప్పుడు షిమియోను లేవి ఇద్దరు కూడా కపటోపాయముగా, మనం ఆ మాటలు మనం చూడొచ్చు ప్రియులారా. 13వ వచనంలో ఉంటుంది ప్రియులారా. అక్కడ మనం చూస్తే, అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రితోనూ హమోరుతోనూ కపటముగా ఉత్తరం ఇచ్చినదేమనగా అంటున్నాడు. అంటే ఈ షిమియోను లేవి ఏమని కపటంగా ఇచ్చారంటే మన అందరికి తెలుసు. ఇశ్రాయేలీలకు ఒక నియమం ఉంది, ప్రతి పురుషుడు సున్నతి చేయబడాలి. సున్నతి లేనివాడు అసలు ఇశ్రాయేలీయుడే కాదని చెప్పి, మీరే కాదు మీరు మీ దేశపు వారందరూ కూడా సున్నతి పొందితే, మా వారుగా ఇశ్రాయేలుగా మార్చబడితే మా అమ్మాయిని ఇవ్వడానికి ఎటువంటి లోటు లేదని చెప్పండి నాన్న అని అంటే, యాకోబు కూడా అది నచ్చిద్ది, ఆ మాటే చెప్తాడు. అయితే దీనా మీద ప్రేమ కలిగిన షెకెము అతని తండ్రి దీనాని ఇవ్వడానికి, ఆమెను తెచ్చుకోవడానికి వారు చెప్పినట్లుగానే సున్నతి పొందుతారు ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరూ. అయితే వారు బాధలో ఉన్నారు. 3వ రోజు, వారు సున్నతి పొందిన 3వ రోజు, వారు గోప్యాంగ చర్మం కొయ్యబడిన విధానాన్ని బట్టి బాధలో ఉన్నప్పుడు మనందరికీ తెలుసు. ఆదికాండం 34వ అధ్యాయంలో ఏమంటే 26వ వచనం కాడి చదువుకుంటే, వీళ్ళిద్దరూ కపటోపాయముతో ఆలోచన చేశారు గనక షిమియోను లేవి ఇద్దరు వెళ్ళి ఊరిలో ఉన్న మగవాళ్ళందరినీ చంపడం, ఏమంటే అక్కడ ఉన్న ధనాన్ని దోచుకోవడం, అక్కడ చేయకూడని కార్యాలు చేయడం. ఆ కార్యాన్ని తెలుసుకున్న తండ్రి చివరి మాటలు ఏమన్నాడు తెలుసా? ఒక వేశ్య ఎడల జరిగించినట్లు మీరు జరిగించారని చెప్పి తండ్రి ఈ పని చేసిన షిమియోను బట్టి లేవీని బట్టి చాలా దుఃఖపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది షిమియోను లేవి చెయ్యకూడని ఒక పని. అందుకనే షిమియోనును లేవీని తన చివరాఖరిలో, తన మరణమవుతున్న యాకోబు చివరాఖరిన తన పిల్లల్ని పిలిపించి వారి గురించి, అరే మీరు ఈ భవిష్యత్తులో ఏం కాబోతున్నారో చెబుతూ, మనం చదువుకున్న ఆదికాండం 49వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఇదిగో వారి గురించిన మాటలు ఇలా చెప్తున్నాడు. షిమియోను లేవి మీరిద్దరు సహోదరులు చేసిన పని ఏంటంటే, ఒకటి ఖడ్గముతో మీరు ఖడ్గాన్ని ఆయుధంగా చేసుకున్నారు. ఇది మొదటి మాట. మీరు ఖడ్గాన్ని ఆయుధంగా చేసుకున్నారు. బైబిల్ చెప్తుంది, కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు. ఇక రెండోది మనం చూసిన వారమైతే, వారి ఆలోచనలు అనేవి సొంత ఆలోచనలు. గుర్తుపెట్టుకొని చెప్పే ప్రతి మాట మీకు తర్వాత ఉపయోగపడింది. ఒకటి కత్తి పట్టుకున్నావు, 2 సొంత ఆలోచనలు, 3వది కోపము, మనుషుల్ని చంపే అంత కోపము, 4వది ప్రియులారా చూసిన వారైతే వారి ఉగ్రత. ఈ 4 చేయడాన్ని బట్టి యాకోబు షిమియోన్ని లేవీని యాకోబులోంచి విభజించాడు, ఇశ్రాయేలులోంచి చెదరగొట్టాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు అనొచ్చు, అయ్యగారు ద్వితీయోపదేశ కాండం మేము చదివామండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో మరి ఆశీర్వదించినప్పుడు ఇక్కడ మోషే షిమియోన్ని ఆశీర్వదించలేదు, కానీ మరి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 8వ వచనములో లేవీని గూర్చి ఇట్లా నేను అని చెబుతూ, నీ తుమ్మేము
నీ ఊరేము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి. ఓకే, కుమారులను ఎంచలేదు. వారి నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారి యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని నీ దూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతని చేయి కార్యమును అంగీకరించుమి. అతని విరోధులను, అతను ద్వేషించు వారిను లేవకొన్నట్లు వారి నడుములను విరగొట్టుము. అది ఇక్కడ లేవీకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు అంతే. ఏమని దీవిస్తున్నాడు అంటే కొన్ని బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నాడు. మీకు ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. ఈ యొక్క బాధ్యతలు అప్పగించిన దేవుడు 12 గోత్రాల గురించి మీరు చెప్పండి అని అంటే, దేవుడు లేవీ చేసిన పొరపాటును బట్టి లేవీకి తాను చేసిన తప్పుకో పని చేశాడు. అదేంటంటే, చదవండి సంఖ్యాకాండం 1వ అధ్యాయము 47-48 వచనాలు కూడా. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 47-48 వచనాలు. వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చి ఉండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు. లేవీకి సలహా ఇచ్చాడే తప్ప లెక్కించలేదు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావాలి, లెక్కించడం అంటే ఏంటండి అని. పాస్టర్ గారు, మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, బైబిల్ ఒకసారి తెరిస్తే, మీరు బైబిల్ తెరిస్తే వెనకాల చివరిది మొత్తం బైబిల్ మూసేసి వెనక నుంచి తీయండి. ఒక పేజీ తీసిన తర్వాత లేదా 2 పేజీలు తీసిన తర్వాత ఇశ్రాయేలీల గోత్రాలను తెలుపు పాలస్తీనా పట్టణం అని మనకి ఇక్కడ 12 మంది గోత్రాల పేర్లు రాయబడతాయి. లాస్ట్ నుంచి ఇంకో పేజీ కూడా తెప్పండి అమ్మా. మీకు ఒక చాప్టర్ ఉంటుంది ఇక్కడ, 12 మంది గోత్రాల లిస్ట్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ పటాన్ని తీయండి. ప్రకటన గ్రంథం 242 చేసిన తర్వాత ఒక పేజీ తిప్పిన తర్వాత అది మీకు కనబడింది. కొన్ని ఆటల్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇదిగో మీకు ఇక్కడ 12 మంది గోత్రాల పేర్లు రాశారు. 12 మంది గోత్రాలు మీకు కనబడిందండి. మీకు దొరకలేదా? మీకు అది దేవుడికి ఓకే, ఇంకో పేపర్లు ఇచ్చి ఉంటాడు, మీరు చూసుకోండి. అది ఆవిడకి అక్కడ ఉంది. అమ్మగారికి కూడా దొరకలేదా? అయితే కొన్నిట్లు ఇచ్చారు, కొన్నిట్లో ఇవ్వలేదు. ఇచ్చారా? అయితే వద్దు, ఇక్కడ మనకి లైన్గా లిస్ట్ ఇచ్చాడు, మీరు అక్కర్లేదమ్మా. ఉన్నవాళ్ళు చదవండి, నేను చదువుతున్నాను చూడండి. 12 మంది గోత్రాల పేర్లు మీరు శ్రద్ధగా వినండి, నేను చెప్తాను. రూబేను, షిమియోను, యోదా. ఎవరి పేరు లేదు? రూబేన్ తర్వాత ఎవరి పేరు ఉండాలి? షిమియోను. షిమియోన్ పేరు తర్వాత ఎవరు ఉండాలి? యోదా, జబులోను, ఇషాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనీషే, బెన్యామీను. ఇందులో ఎవరి పేరు లేదు? 12 గోత్రాలు లేవీలు ఉన్నారు, కానీ లేవీలను లెక్కించలేదు. వారి గోత్రకర్తలుగా దేవుడు పిలవలేదు. మరి ఏం చేశారు? వారిని లేవీ చేసిన పనికి లేవీ గోత్రాన్ని లెక్కించద్దన్నాడు. అర్థమవుతుందా? వారు ఏం కోల్పోయారు? గోత్రకర్తలుగా వారి పేరు కోల్పోయారు. అర్థమవుతుందా? దేనికి అంటే దేవుణ్ణి హత్తుకోనందున నా చెల్లికి ఏదో చేసేద్దాం, నా అన్నకి ఏదో చేసేద్దాం, మా నాన్నకి ఏదో చేసేద్దాం అని చెప్పి సొంత నిర్ణయాలు తీసుకున్న బట్టి, వారి కత్తిని నమ్ముకోవడం బట్టి, వారి కోపాన్ని నమ్ముకోవడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే లేవీలను అసలు గోత్రకర్తలుగా మీరు లెక్కించొద్దు. అందుకని మీకు సంఖ్యాకాండం 1వ అధ్యాయం 47-48 వచనాలు చదివాను. మీరు ఇంకో బైబిల్ తీసిన తర్వాత చూసుకోండి అమ్మా. మీరు చదివిన దాంట్లో 12 గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. షిమియోను పేరు రాయించాడు, కానీ దేవుడు లేవీ పేరు రాయించలేదు. ఇది గమనించాలి. లేవీ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే లేవీ గోత్రాన్ని దేవుడు లెక్క పెట్టలేదు. ఎందుకని అన్యాయంగా ఒక దేశంలో ఉన్న జనాన్ని చంపినందుకు. హత్తుకునేవాడు చేసే పని ఏంటి? ప్రేమిస్తాడు. ఇప్పుడు రూతు అత్తను హత్తుకుంది అని రాయబడింది అంటే అర్థం ఏంటి? అత్తను ప్రేమించేవాడే
ఇప్పుడు మనకు బాగా రిలేషన్ ఉందనుకోండి, ఒక ఆడవాళ్ళకు ఆవిడ చూడగానే ఏం చేస్తుంది? చాలా రోజులు అయింది అని చెప్పి కాబట్టి వెళ్ళి వాటేసుకుంటుంది. ప్రేమ లేనిది అంటే ఉదాహరణ చెప్తున్నా, ప్రేమ లేనిది అయితే బాగున్నావక్క, ఎలా ఉన్నావే అని చెప్పి షేక్ హ్యాండ్ దాకా ఇస్తుంది. ఇంకా బాగా ప్రేమ ఉంటే వెళ్ళి వాటేసుకుంటారు అనమాట. అంటే వాటేసుకోవడం దేన్ని చూపిస్తుంది అంటే ప్రేమను చూపిస్తుంది. లేవి జనులను హత్తుకోవలసిన వాడు, దేవుని ప్రేమను కనపరచవలసిన వాడు. కానీ లేవి ఆ పని చేయనందున దేవుడు ప్రియులారా లేవిని విడిచిపెట్టలా. గుర్తుపెట్టుకోండి, లేవిని ఏం చేయలేదు, విడిచిపెట్టలా. లేవికి ఏ ఆలోచన నమ్మాడో, ఏ కత్తిని నమ్మాడో దాన్ని ఎలా మార్చాడో చెప్తాను, వినండి చాలా జాగ్రత్తగా. మీకు నా మాటల్లో చెప్తాను. లేవి దేన్ని నమ్మాడు? కత్తిని నమ్మాడు. ఆ కత్తితోనే లేవికి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏంటా పని అంటే ఇశ్రాయేలీల పక్షమున ప్రార్థించడానికైనా, ఇశ్రాయేల్ కొరకు ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికైనా లేవి చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణగా నేను ఒక తప్పు చేశా, ఒక దొంగతనమో ఒక వ్యభిచారమో ఏదో చేశా. నేను చేయాల్సిన పని ఏంటి? లేవి గోత్రములో ఉన్న యాజకుడైన అహరోన్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నేను తప్పు చేశానండి, ఏం చేయమంటారు? ఏం చేస్తావయ్యా? ఒక గొర్రెనో మేకలో తీసుకురా అని. ఇప్పుడు గొర్రెని మేకను తీసుకొచ్చినప్పుడు నా తప్పులన్నీ ఆ మేక మీద పెట్టించి లేదా గొర్రె మీద చేయి పెట్టించి, ఏమండి నా పాపాలన్నీ ఒప్పుకోమంటే నా పాపాలన్నీ ఎవరు మోస్తున్నారు? ఇప్పుడు గొర్రె కానీ మేక కానీ. ఇప్పుడు అహరోన్ చేయవలసిన పని ఏంటంటే, వినండి చాలా జాగ్రత్తగా, ఒక్క ఏటుతో గొర్రెను నరకాలి. చెప్పండి, ఏం చేయాలి? అంతేగా, బలి అర్పించాలంటే ఆ గొర్రెని తీసుకెళ్ళి అలాగా దహన బలి మీద పెట్టలేంగా. ఒక్క ఏటుతో గొర్రెని ఏం చేయాలంటే తలను నరకాలి. రెండవది, ఆ రక్తాన్ని గిన్నెలోని పట్టాలి. మూడవది, దాని తోళ్ళు వలవాలి. నాలుగవది, దాని పేగులు బయటికి తీయాలి. ఆరవది ప్రియులారా, దాన్ని తీసుకెళ్ళి దహన బలి మీద కాల్చాలి. ఏడవది, దాని బూడిద ఎత్తి దేవునికి అర్పించాలి. ఇది సేవాక్రమంలో దేవుడు నేర్పుతుంది. ఒక గొర్రెను చంపేటప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏం గుర్తుకు రావాలి? అతను తాను నరికిన జనుల యొక్క రక్తాన్ని, జనుల యొక్క పేకలను, జనుల యొక్క ప్రాణాన్ని. మీకు ఒక మాట చెప్తాను. నేను ఒక చోట ఒక దైవజనుడు చెప్పిన మాట నేను విన్నాను. ఆయన ఎవరో కాదు, జైపాల్ అయ్యగారు అని చెన్నైలో సేవ చేస్తున్నారు. అయ్యగారు అంట ఇంటికి వెళ్ళినప్పుడు, ఆయన ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ కూరలు వండుతున్నప్పుడు తినేవాడు. ఒక రోజు అంట వాళ్ళ అమ్మగారు వంకాయ కూర వండారంట. అయ్యగారికి వంకాయ అంటే ఇష్టం లేదంట. ఈ వంకాయ ఎవడు తింటా, బుద్ధున్నోడు ఎవడైనా వంకాయ తింటాడా అని చెప్పి వాళ్ళ అమ్మగారిని ఎప్పుడు తిట్టేవాడంట. వంకాయ కూర వండినప్పుడల్లా, నేను తిన్నాను నీకు తెలుసు కదా, బుద్ధి లేదా నీకు అన్నట్టుగా ఆయన మాట్లాడేవాడంట. ఒకరోజు అయ్యగారు సేవ నిమిత్తం ట్రైనింగ్కి మరి ఏదో ఊరు వెళ్ళారంట. ఆ ఊరు నుంచి గుర్తులేదు కానీ ఆ ఊర్లో వెళ్తే వారం రోజులంట. ఎన్ని రోజులు? రోజు వంకాయ కూర వండేవారంట. చెప్పండి, ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు చెప్పండి, అక్కడ ఉన్న పాస్టర్ని తిడతాడా అంటే? మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, బైబిల్లో మాట ఉంది, మనుషుడా నువ్వేమి విత్తుతావో దాన్నే కోస్తావు. మనం దేన్నైతే అసహించుకుంటామో, ఏ మనుషులనైతే అసహించుకుంటామో, ఏ జనాన్నైతే అసహించుకుంటామో, ఏ పని అయితే తొందరపాటులో చేసేస్తామో వారిని దేవుడు మనకి దగ్గరికి తీసుకొస్తాడు. వాళ్ళని పొంచిలాగున, వాళ్ళని పోషించిలాగున, వాళ్ళే మనం ఏలులాగున. ఇప్పుడు ఏ కత్తి చేత నరికాడో ఆ కత్తిని ఏమంటే అన్యాయముగా ఉన్న గొర్రెలను మేకలను చంపడానికి దేవుడు వాడినట్లుగా చూస్తున్నాం. చూసారా? అంటే మీరు అనుకుంటారు చాలాసార్లు, మనం చేసింది ఎవరు చూసి వచ్చారులే, మనం చేసిన అన్యాయం, మనం చేసిన అక్రమం ఎవడో ఎప్పుడో జరిగినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద ఉండగానే దాన్ని మన చేత దేవుడు ఏం చేస్తాడంట? చేస్తాడు. కత్తి పట్టుకొని అన్యాయంగా చంపిన మనుషుల్ని ఇప్పుడు అన్యాయంగా ఏం చంపాల్సి వచ్చింది? గొర్రెల్ని, మేకలు. ఎందుకని దేవుడు ఏమి ఇచ్చాడు? లేవి గోత్రానికంటే సేవా ధర్మాన్ని ఇచ్చాడు. ఓ సేవకుడు ఓ మనిషి కోసం ప్రాయశ్చిత్తం పొందాలి. మీకు మాట చెప్తాను. ఒకసారి సంఖ్యాకాండము 35వ అధ్యాయము 1వ వచనం కానించి కొన్ని వచనాలు చదవండి, 8వ వచనం దాకా.
మరియు యెరికో యొక్క ఆ, యోర్దానుకు సమీపమైన మోయాబు ఉమ్, మైదానములలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఉమ్, ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో ఉమ్, లేవీయులు నివసించుటకు వారికి పురములను ఉమ్, ఇయ్యవలెనని ఉమ్, వారికి ఆజ్ఞాపించుము. ఉమ్, ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇయ్యవలెను. ఉమ్, వారు నివసించుటకు ఆ పురములు వారి వగును. ఉమ్, వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను. మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క ఉమ్, గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు. ఉమ్, మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలను, ఉమ్, దక్షిణ దిక్కున 2000 మూరలను, ఉమ్, పడమటి దిక్కున 2000 మూరలను, ఉత్తర దిక్కున 2000 మూరలను కొలవవలెను. ఉమ్, ఆ నడుమ పురము ఉండవలెను. ఉమ్, అది వారి పురములకు పల్లెలుగా ఉండును. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. ఉమ్, నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమింపవలెను. ఉమ్, అవియుగాక 42 పురములను ఇయ్యవలెను. ఉమ్, వాటి పల్లెలతో కూడా ఉమ్, మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములన్నీ 48. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలుల స్వాస్థ్యములో నుండి ఇయ్యవలెను. ఉమ్. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలెను. ఇక్కడ మీకు ఏం అర్థమైంది అంటే నా మాట చెప్తాను. ఇశ్రాయేలీలు ఎంతమంది? 12 మంది. ఇశ్రాయేలీలకి దేవుడు స్థలాలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. లేవీలకి ఏమి ఇవ్వలేదు. పాస్టర్ గారికి స్థలాలు ఉండకూడదు. ఏమి ఉండకూడదండి? స్థలాలు ఉండకూడదు. మూడోది ధనము ఉండకూడదు. అంటే కష్టపడకూడదు. సరే, ఇప్పుడు ఏం చేయాలి? కష్టపడకూడదు అంటే ఇశ్రాయేలీలు ఇచ్చిందే సేవకుడు తినాలి కదా, మీకు అది తెలుసు కదా. ఓకే, ఇప్పుడు వినండి. ఇప్పుడు దేవుడు మొత్తం 48 పుర్రాలు లేవీల కోసం కేటాయించాడు. 48 పుర్రాలు ఎలా ఇచ్చాడో నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్త వినండి. 12 మంది గోత్రాలు ఉన్నారు కదా, దాని కింద చూడండి. 42 పురాలు, 6 ఆశ్రయ పురాలు. 8వ వచనంలో మనం 7వ వచనంలో చూస్తే మొత్తం వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకి ఇవ్వాల్సిన పురములన్నీ 48. 42 పురాలు, 6 ఆశ్రయ పురాలు. అర్థమైందా? అది మొత్తం 48. మీకు ఇప్పుడు చెప్తాను. ఇది మీలో ఒకరు గోత్రకర్తలు ఇది నేను అనుకుందాం, నేను రూబేన్ అనుకుందాం. ఇది నాకు ఇచ్చిన స్థలం. ఇప్పుడు ఈ స్థలానికి ఎన్ని దిక్కులు ఉంటాయి? 4 దిక్కు. అంటే ఒక్కొక్క పురానికి లేవీలు తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణ. మీకు ఇంకా బాగా అర్థమై చెప్తాను. ఒక్కొక్క మండలాన్ని సంరక్షించడానికి మండలానికి ఓ పోలీస్ స్టేషన్ ఇస్తారు, మండలానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారు, మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఇస్తారు. ఎందుకని? ఆ గ్రామం క్షేమంగా ఉండాలి, దూరం రాకుండా ఆ మండలం పరిధిలోనే పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ వీళ్ళకి అందుబాటులో ఉండాలని. ఎందుకని? హాస్పిటల్ లెక్కేసుకుందాం. ఈ హాస్పిటల్ మనం గమనించిన వారమైతే, ఈ హాస్పిటల్ అనారోగ్యం వచ్చింది నాకు, హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు నాకు వైద్యం చేయగానే నేను బతుకుతాను కదా. ఒక మండలానికి ఒక హాస్పిటల్, పోలీస్ స్టేషను, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? అలాగే ఒక్కొక్క గోత్రానికి దేవుడు 4 పక్కన లేవీలను పెట్టారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక హాస్పిటల్ లాగా జనులు ప్రియులారా ప్రత్యక్ష గుడారానికి రాలేరు కాబట్టి ఈ లేవీల దగ్గరికి వచ్చినప్పుడు ఈ లేవీలు వారి పక్షమున దేవునికి దహన బలి, పాప పరిహారార్థ బలిని ఎవరి గోత్రాన్ని చొప్పున వాళ్ళకి కొంతమంది లేవీని దేవుడు కేటాయించాడు. మీకు ఇంకా బాగా చెప్తాను. దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ నియమం అంటే, అమ్మాయి నీ గోత్రంలో ఉన్న పుట్టిన వాళ్ళందరూ పెద్ద కొడుకుని ఎవరికి ఇవ్వాలి? జ్యేష్ఠుడిని. దేవుడికి ఇచ్చేయాలి కదా. నువ్వు ఇస్తావా? ఇవ్వం. అందుకనే నీ పెద్ద కొడుకుని ఎలాగ చూసుకుంటావో నీ గోత్రంలో 4 పక్కన ఎవరిని పెట్టాను నేను? ఇంకా బాగా చెప్తాను. మీకోసం సేవకుడిని పెట్టాడు. నన్ను పెట్టారా లేదా? ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? ఎవరైతే ఇప్పుడు రత్నకుమార్ గారు ఫోన్ చేసి, అయ్యగారు నా బాగలేదు, వెంటనే నేనేం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి, ప్రభువా రత్నకుమార్ గారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వాళ్ళ కుమారుడికి పెళ్ళి కావాలంట, పెళ్ళైంది, గర్భఫలం కావాలంట, గర్భఫలం ఇచ్చారు, సులువైన కాన్పు కావాలంట. నా పని ఏంటిక? దేవుడు నాకు ఇచ్చిన సంఘాల కోసం
ప్రార్థన చేసే పని. ఒక సేవకుడు కూడా దేవుడు 12 నాలుగులు ఎంత ఇప్పుడు చెప్పండి? 48. ఒక అర్థమైందా? అంటే ఒక్కొక్క గోత్రానికి పెద్ద కొడుకులాగా ఒక సేవకుడిని పెట్టినట్లు దేవుడు 4 పక్కన లేవీని పెట్టాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే లేవీకి ఒక మనిషి గురించిన బాధ్యత. ఒకప్పుడు లెక్క లేకుండా చంపేశాడు. ఇప్పుడు ఆ మనిషిని బతికించడానికి దేవుడు అతనికి ఒక గోత్రాన్ని చొప్పున 12 గోత్రాలు ఇచ్చాడు. ఈ 12 గోత్రాల్లో ఉన్న జనుల నిమిత్తం ఒక లేవీడు చేయాల్సిన పని ఏంటంటే దేవుడి దగ్గర చేతులు ఎత్తాలి. దేనికోసం? ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడానికి, పరిస్థితులు బాగోపోతే ఆ బిడ్డ పరిస్థితి కోసం. ఒకప్పుడు శాపగ్రస్తుడిగా మారిన లేవి, మనుషులు చంపిన లేవి, ఇప్పుడు దేవుడి దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడు? బతికించయ్యా, బతికించయ్యా, బతికించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నిజం లేదు? ఇప్పుడు సేవకుడి పని ఏంటి? అందరూ బాగుంటే సేవకుడు బాగుంటాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ పెద్ద కొడుకుని ఎలా చూసుకుంటున్నారో అలాగ మీ సేవకుడు కూడా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ప్రియులారా విర్రవీగిన లేవి ఇప్పుడు ఎలా వచ్చేసాడో తెలుసా? మీరిచ్చిన కానుకలు, మీరిచ్చిన కానుకలు, మీరిచ్చిన బియ్యాలు, మీరిచ్చిన దాంతో బతుకో. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మీరు సంఖ్యాకాండము 17 అధ్యాయం చదివితే, సంఖ్యాకాండం 17 అధ్యాయం చదివితే ఒక లేవీయుడు చేయవలసిన పని, లేవీయుల బాధ్యత అక్కడ రాశాడు. నిజంగా సంఖ్యాకాండం 17 అధ్యాయం అనేది 16 అధ్యాయం పక్కన ఉండవలసింది కాదు. నిర్గమాకాండం 40వ అధ్యాయంలో 16వ వచనం 17వ వచనం తర్వాత ఉండవలసిన అధ్యాయం. ఎందుకంటే దేవుని కొరకు ప్రత్యక్ష గుడారం ప్రారంభించిన మోషేకి లేవీ గోత్రాన్ని ప్రతిష్ఠించమని, అభిషేకించమని చెప్పిన దేవుడు ఎలా అభిషేకించాలో సంఖ్యాకాండం 17 అధ్యాయంలో రాశాడు. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథం అంతట్లో 119వ కీర్తన పెద్ద అధ్యాయమేమో, కానీ ధర్మశాస్త్రాల గురించి చెప్పినప్పుడు సంఖ్యాకాండం 17 అధ్యాయం అనగా లేవీల గురించిన, కేవలం లేవీల గురించి రాయబడిన ఈ సంఖ్యాకాండం 17 అధ్యాయము అతిపెద్ద అధ్యాయంగా దేవుడు చెప్పాడు. ఒక లేవీయుడు చేయాల్సిన పని, తాను కష్టపడాల్సిన పని, తాను చేయవలసిన పని, తనకి దేవుడిచ్చిన బాధ్యతలు. అంటే ఒకప్పుడు మనుషులు చంపిన లేవి ఈరోజు మనుషుల కోసం ప్రార్థన చేయవలసిన పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు ప్రియులారా గర్వంతో విరవీగిన లేవి గర్వాన్ని వదిలిపెట్టుకొని మనుషుల కోసం పశ్చాత్తాపడి ప్రభు సన్నిధానం మీద కన్నీళ్లు కార్చవలసిన వాడు అయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే లేవి యొక్క జీవితంలో మనం చూసిన వారమైతే కత్తి ఎత్తిన వాడే, కత్తి యొక్క పనులు, కత్తి యొక్క అనుభవాలు, మనుషులు వధించిన లేవి ఏమండి పశువులను వధించేవాడిగా దేవుడు మార్చాడు. కాబట్టి లేవీలో శాపం ఎలా పోయిందండి అని మీరు ఒకవేళ అడిగితే, దేవుడు లేవీని తన స్వాస్యంగా మార్చుకున్నాడు, తన బిడ్డగా మార్చుకున్నాడు, తన వాడిగా మార్చుకున్నాడు. అందుకని లేవీకి ఏమి ఇవ్వలేదంటే దేవుడు స్వాస్యాన్ని ఇవ్వలేదు, భూమిని ఇవ్వలేదు, ధనాన్ని ఇవ్వలేదు. ఆఖరికి బంగారం పంచేటప్పుడు కూడా లేవీని దేవుడు ఏం చేశాడంటే బంగారం ఇవ్వద్దని చెప్పాడు. మరి ఎలాగా? ఇదిగో దశంభాగంగా 10వ వంతుగా ఈ 11 గోత్రాల వారికి ఏమిస్తారు అంటే కానుకలు, దశమ భాగాలు, ప్రథమ ఫలములు ఇస్తారు. ఆలోచించండి, లేవి అంటే ఎవరో కాదండి, ఒక దైవజనుడే. చెప్పండి ఎవరండి? మీ కంటికి కనబడే నేనే, మీ కంటికి కనబడే పాదురులే. ఇప్పుడు మా పని ఏంటో మీరు అర్థం చేసుకుంటే లేవి పని ఏంటో మీకు అర్థమైపోద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎలా బతకాలి? మీరు ఇచ్చే కానుకల మీదే బతకాలి, మీరు ఇచ్చే గుప్పుల మీదే బతకాలి. అలా కాదండి, పనులు చేసుకో. దేవుడు ఒకటే చెప్పాడు, పనులు చేసుకో. కానీ ఎప్పుడు అంటే ఒక సంపూర్ణ సేవకుడు అయిన తర్వాత. అందుకనే బైబిల్ మిషన్లో కూడా ఒక నియమం ఉంది. అభిషేకం చేయడం వేరు, రెవరెంట్గా చేయడం వేరు. అభిషేకం ఒకసారి మనిషి మీదకి వచ్చిన తర్వాత అతడు ఏ పని చేయకూడదు. మరి ఏ పని చేయాలి? పూర్తిగా సేవలోకి వచ్చేయాలి. ఇక సేవగా మీదే బతకాలి. అందుకని మాకు జీతాలు ఉండవు, భర్తాలు ఉండవు. సంఘము ప్రేమించినప్పుడు, ఎందుకని నేను ఒక మాట చెప్తాను. మా అమ్మ నన్ను ఒక్కోసారి ఏంట్రా ఎలా అయిపోయావు అని అంటే నేను ఒకే మాట చెప్తాను. ఇప్పటికే మా అమ్మకి నేను ఒకటే చెప్తాను, అమ్మ ఒకప్పుడు దేవుడు నన్ను పిలవక ముందు నేను ఎంత విర్రవీగాను. నిజమా కాదా? నా మట్టుకు వస్తే నేను ఎంతో విర్రవీగా, లెక్క లేకుండా ఏంటి కూర ఏంటి అనేవాడిని. ఇప్పుడు అమ్మగారు ఏ కూర వండితే, మీరు ఏ కూర ఎత్తే ఆ కూరే వండాలి ఆవిడ. ఏంటమ్మా ఈ కూర అంటే, నువ్వు తీసుకురావయ్యా. నేనేం చేయాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? మీ అయ్యా రత్నకుమార్ గారిని ప్రేరేపించయ్యా, 4 బెండకాయలు ఇచ్చేటట్టు చూడయ్యా, శారగారిని ప్రేమించ 4 వంకాయలు ఇచ్చేటట్టు చూడయ్యా. అంటే ఎంతగా దేవుడు నలగొడుతున్నాడో అర్థం చేసుకోవాలి. ఒక లేవీయుడి యొక్క గర్వాన్ని, ఎందుకని లేవీ చేసిన పనిని అలా అని దేవుడు వదిలిపెట్టలా.
మళ్ళీ చెప్తున్నాను, షిమియోనైనా దేవుడు వదిలిపెట్టాడేమో కానీ ఎవరిని వదిలిపెట్టలే? లేవీని, శాపగ్రస్తుడిగా ఉన్న లేవీని దేవుడు దీవెనకరంగా మార్చాడు. ఎంత దీవెన అంటే కొన్ని మాటలు చెప్తాను, అది నిజమో కాదో మీరే చూసుకోండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో, అలాగే సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో లేవీ గోత్రాన్ని ఏమని చెప్పాడు దేవుడు? మనందరూ చెప్తూ ఉంటాం ఆదివారం, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా తన ఉదయకాంతిని మీ మీద ప్రకాశింపచేయునుగాక. ఇవన్నీ ఏంటి? అది ఒకప్పుడు రే నిన్ను చంపేస్తాను రా అని బయలుదేరిన లేవీని ఏమంటున్నాడు ఇప్పుడు? నువ్వు దీవించాలి అంటే శాపగ్రస్తులుగా ఉన్నవాడికి దేవుడు ఏం అప్పగించాడు? అది ఇప్పుడు నలుగురు చంపేవాడిని నలుగురు క్షేమాన్ని కోరుకోమంటే ఎలా ఉంటుందండి? ఒక వ్యక్తికి దేవుడు ఎలా మారుస్తాడంటే నువ్వు చేసిన తప్పు నీకే నీ కళ్ళ ముందే పెడతాడు. మనం చేసిన తప్పులు మన కళ్ళ ముందుకే వస్తాయి. ఒకప్పుడు లేవి అందరూ బాగోకూడదు అని చెప్పి తన అక్క దీనా విషయంలో చేసిన పని, తన చెల్లి దీనా విషయంలో చేసిన పని మనుషుల్ని మీద కటాక్షం చూపలేదు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? నువ్వు దీవెనకరంగా మారతానంటే, నువ్వు ఆశీర్వాదకరంగా మారతానంటే నువ్వు చేయాల్సిన పని, ఎవడి కొరకైతే నువ్వు లెక్కలేనితనంగా ఉన్నావో ఆ ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడిగా నువ్వు ఉండాలి. ఒకటి, ఆ ప్రజల కోసం బలులు అర్పించేవాడిగా నువ్వు ఉండాలి. మూడో విషయం, ఆ ప్రజల కొరకు చేతులెత్తి ప్రార్థించేవాడిగా నువ్వు ఉండాలి. ఏమండి, క్రూరత్వం కలిగి చంపినవాడు మనుషులు బాగుండాలని కోరుకుంటాడా? తన మనసులో ఏముంటుంది? క్రూరత్వమే ఉంటుంది. అలాంటి వాడి దేవుడు క్రూరత్వంలో ఉన్న లేవీని ఒక మంచి మాంసపు హృదయం కలిగిన వాడిగా మార్చి మనుషుల క్షేమం కోసము, మనుషుల యొక్క దీవెన కోసము చేతులెత్తి ప్రార్థించే స్థితికి దేవుడు లేవీని ఏం చేశాడంటే మార్చినట్లుగా చూస్తున్నాం. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే. ఈరోజు అది మీ కంటికి కనబడుతుంది. మీరు 12 గోత్రాల్లో వీళ్ళు చూసుండొచ్చు, చూడకపోవచ్చు. కానీ లేవి గోత్రాన్ని ఈరోజు యాజకత్వంలో చూస్తున్నారు, అంటే ఒక సేవకుడు రూపంలో చూస్తున్నారు. ఒకప్పుడు సేవకుడు ఎలా ఉండేవాడు మనకు చరిత్ర చెప్పలేదు, బైబిల్లో ఉంది. కానీ ఈరోజు మనం కంటికి ఎదురుగా చూస్తున్నాం. ఓ సేవకుడు సేవ మీద బతుకుతున్నాడు. ఓ సేవకుడు నలుగురు ఆశీర్వాదం కోసం ఉన్నాడు. మీ పాస్టర్ గారు దేనికి ఉన్నారండి? మా కోసమే, మా కోసం ప్రార్థించాలి, మా కోసం ఉపవాసం ఉండాలి, మేము బాగుండాలని కోరుకోవాలని. అసలు ఒక మనిషి ఒకడు బాగుండాలని కోరుకుంటాడా? అంతెందుకు మీ అన్నదమ్ములు కోరుకుంటారా? మా చెల్లి బాగుండాలని. ఓ తమ్ముడు కోరుకుంటాడా? మా అక్క బాగుండాలని. ఒకవేళ బాగుండాలని కోరుకున్నా బాగున్నాడు అనుకోండి, ఏమవుతాం? అయ్యి బాబోయ్ సంపాదించేసుకుంటున్నాడు మాకంటే ఎక్కువ, వాళ్ళకని తక్కువ సంపాదించుకుంటే ఏమనుకోరేమో, కానీ ఎక్కువ సంపాదించేటప్పటికి కుళ్ళు ఉంటుందా లేదా? కానీ దేవుడు లేవీలో ఇచ్చిన గొప్ప ఏంటయ్యా అంటే నలుగురు బాగుండాలని కోరుకోవాలి. ఒకప్పుడు మనుషులు బాగోగుని పట్టించుకోలేని లేవీకి బాగుండాలని కోరుకునే స్థాయికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం ఒక్కటే నేర్చుకోవాలండి, లేవీ గోత్రాన్ని దేవుడు ఎంతగా బుద్ధి చెప్పాడంటే, మనుషులు చంపే లేవి మనుషుల క్షేమం కోరుకుంటున్నాడు. మనుషుల యొక్క మీద ద్వేషంతో ఉన్న ఆ షిమియోనుతో కలిసి హత్తుకోవలసిన వాడు మనుషుల్ని అసహించుకునేట్లుగా ఉన్న లేవీని దేవుడు మనుషుల క్షేమం కోసం అవసరమైతే దహన బలి, ఉపవాస ప్రార్థనలు చేసే ఏమిటి ధూపవేదిక, అసలు ఇవన్నీ ఎందుకు? ప్రత్యక్ష గుడారు పనులన్నీ లేవీకి ఎందుకు అప్పగించాడు అంటే ప్రతి పనులో మనుషుల క్షేమాన్ని కోరుకోవాలి. ప్రతి పనులో మనుషుల యొక్క క్షేమాభివృద్ధిని కోరుకునే ఒక బలిపీఠమైనా, ఒకటి గంగాళమైనా, ధూపవేదికైనా, రొట్టెల బల్లైనా, ఇవన్నీ దేన్ని చూపిస్తున్నాయంటే ఇశ్రాయేలీల క్షేమాన్ని చూపిస్తున్నాయి. అవన్నీ తీయాల్సిన బాధ్యత, ఎత్తాల్సిన బాధ్యత, ధూపం వేయాల్సిన బాధ్యత ఎవరిదే? లేవీడిదే. అంటే ఒక లేవీయుడు మనుషుల పట్ల ఎంత అసహ్యంగా ఉన్నాడో అదే మనుషుల క్షేమం కోసం దేవుడు నిలబెట్టుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, లోకంలో ఉన్న తండ్రి అయినా లేవీని గుర్తుపెట్టుకోలేదు. అరే నువ్వు దేనికి పనికిరావరా అనుకున్నాడు. కానీ పరలోకం ఉన్న తండ్రి దేన్ని పట్టుకున్నావో దాన్ని మీకు ఉపయోగిస్తా. మీరు దాన్ని చెప్పిన దాంట్లో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 49లో మీకు 3 విషయాలు చెప్పాను. ఏంటది? ఒకటి, కత్తిని నమ్ముకున్నాడు, అదే కత్తి చేతికిచ్చి పశువుల్ని చంపు, వాళ్ళ కోసం నువ్వు చేయాల్సిన పనుల గురించి దేవుడు అప్పగించాడు. రెండోది, వాళ్ళ కోపం పోయింది, వాళ్ళ కోపానికి వీళ్ళు శాంతిమూర్తిగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. వారి ఆలోచన ఏంటి? మనుషులు బాగోకూడదని. కానీ ఇప్పుడు ఆలోచన ఏంటి? అందరూ బాగుంటేనే నా కడుపు నిండుతుంది, అందరూ బాగుంటేనే నా బతుకు వెలబుచ్చుతుంది. అంటే దేవుడు ఎంతగా లేవీకి బుద్ధి చెప్పాడో మీకు మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను, ముగించేస్తాను.
సౌలు ఒకప్పుడు మనుషుల్ని ఎంతగా హింసించాడంటే కొత్త నిబంధనలో అపోస్తల కార్యంలో ఉన్న పౌలు అసలు రక్తపాతమేనంటండి, భయంకరమైన రక్తపాతం. అదే అపోస్తల కార్యంలో ఏమంటో తెలుసా? ఒక్కొక్క మనిషి తను చంపిన ప్రతి రక్త బొట్టుకి జవాబు చెప్పాల్సి వచ్చిందంట. అంటే ఎన్ని రక్త బొట్లు భూమి మీద కాచాడో అన్ని రక్త బొట్లు మనుషులుగా దేవుని వైపు తిప్పడానికి దేవుడు సౌలును పౌలుగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ ఒకటే అంటుంది, దేన్ని పట్టుకుంటావో దానితోనే నీ జీవితం ఉంటుంది, దేన్ని అసహించుకుంటావో దాన్నే నీకు తినిపించేటట్లుగా చేస్తాడు. లేవి కత్తిని నమ్ముకున్నాడు, చివరికి కత్తితోనే దేవుడు తన పనిని చేయించుకున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటాం పిల్లారా, 7వ అధ్యాయము 7వ వచనములో దేవుని యొక్క పరలోక రాజ్యములో లేవి ఆ పని ఒప్పుకున్నాడు కాబట్టే 12,000 మంది తన యొక్క గోత్రములో దేవుణ్ణి ఆరాధించేవారుగా మార్చబడ్డాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కోపంతో ఉన్నావేమో, నీ కోపమే నీకు శత్రువు. రేపొద్దున అదే కోపాన్ని దేవుడు ప్రేమగా మార్చబోతున్నాడు. ద్వేషిస్తున్నావేమో, ఆ ద్వేషాన్ని దేవుడు తీసివేయాలి. ఎందుకో తెలుసా? కలవరిశిలో నా యేసయ్య నిన్ను ఎందుకు తన వైపుకు తిప్పుకున్నాడంటే అనేకులను హత్తుకుంటావని, అనేకులను ప్రేమిస్తావని. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి? అందుకని లేవిని ఈరోజు నీ ముందు పెట్టి, లేవి ఒకప్పుడు నాకేంట్లా అనుకున్నాడు, ఈరోజు ఆశ్రయపురాలైన గోత్రం చుట్టూ 4 దిక్కుల్లో ఆ దేవుడు నిలబెట్టినప్పుడు ఇశ్రాయేలీల మనుషుల మీద ఆధారపడే స్థాయికి తీసుకొచ్చేసాడు. ఒకటి దేవుడి మీద ఆధారపడాలి, రెండోది ఇశ్రాయేలు ఇచ్చే కానుకల మీద ఆధారపడాలి. వీళ్ళు చేస్తే కానీ ఏమి లేదు, దైవజనుడికి ఆహారం లేనట్టుగా చేసేసాడు. బైబిల్లో మాట అంటుంది, ఆ మాట ఏంటో తెలుసా? మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకైనా మంచిది, లేవీ గురించి వచ్చింది కాబట్టి. బైబిల్ గ్రంథంలో లేవీలకి దేవుడు దశంభాగం ఎందుకు ఇమ్మన్నాడు అని అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 16-17 వచనాల్లో దేవుడు ఆదామును శపించాడు. ఏమని? నేల పంట నువ్వు చెమట కారిస్తే కానీ నేల పండదు, అయినా మొల తుప్పలు వేస్తుంది, ఎక్కువ ధాన్యము ఇవ్వదు. అంటే దేవుడు నేలను శపించాడు. ఇప్పుడు మనిషి చెమట కార్చి ఈ నేల నుండే సంపాదన, అంటే తాను శపించబడిన నేల, తాను శపించబడ్డాడు, తినే తిండి కూడా శాపగ్రస్తంగా మారింది. ఇలాంటి శాపాన్ని 10వ వంతుగా తీసి ఎవరికి ఇమ్మంటున్నాడు? ఇప్పుడు దైవజనుడు చేతిలో పెడితే దైవజనుడు ఈ శాపాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే డబ్బులు ఏంటంట? అయ్య బాబు, నేను అయ్యగారికి డబ్బులు ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నాం కదా, ఏంటంటే అసలు శాపం, మన శాపం. ఈ శాపాన్ని దైవజనుల చేతిలో పెడితే, ప్రభువా వీళ్ళు నన్ను ఎంత ప్రేమించి నాకు ఇచ్చిన ఈ కానుకను నా చేతిలో ఉన్నదే కాదు, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న దాన్ని కూడా దీవించండి. శాపం ఆశీర్వాదకరంగా మార్చండి, శాపం దీవెనకరంగా మార్చండి అని చెప్పి, మీరిచ్చిన డబ్బుతో నేను తింటుంటే ఈ తిండి నా ఒంటికి వెళ్ళి మీ కొరకు కాచిన కన్నీటి బొట్టుగా బయటకు వస్తేనంట, ఆ కన్నీళ్ళ బొట్టు నేలను తాకితే ఏ ఇచ్చిన కానికిచ్చిన బిడ్డ యొక్క కుటుంబం ఏమవుతుందంటే దీవెనకరంగా మారుస్తుంది. దైవజనుడు ఏడుస్తేనే కానీ, దైవజనుడు తిని నీ కొరకు ప్రార్థిస్తేనే కానీ మీకేం రాదు. అది మీకు ఇలాగ దేవుడు ఇచ్చాడు, నన్ను ఇలాగ దేవుడు మార్చాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకనే మీ శాపాలను అని పిలువబడుతున్న మీ కానుకలను లేవీకి ఇస్తూ మనం ఏమవ్వాలంట? ఆశీర్వదించబడడానికి దేవుడు కారుకుడుగా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి యాజకుడు. ఆయన మనందరి కోసం కలువరి శిలువలో రక్తం కార్చాడు. అది ఆ రక్తం మనందరికి ఆశీర్వాదకరంగా మారింది. ఆ రక్తంలో కడగబడిన మనమందరం కూడా లేవీ ఎలాగైతే ప్రార్థిస్తే మనం క్షేమంగా ఉంటామో, మన యేసయ్య ప్రార్థన దీవెనల చేత, రక్తంలో కడగబడిన అనుభవం చేత, బారుబరసు బాప్తిసం చేత మనందరి దేవుడు ఏం చేస్తాడంటే దీవెనకరంగా మారుస్తున్నాడు. కన్న తండ్రి అన్నాడు, అరే నువ్వు పనికిరాని వాడురా అని. కానీ పరమ తండ్రి నువ్వు పనికిరాని వాడిని పనికొచ్చే పాత్రగా మలుచుకున్నాడు. మనుషులు చంపినవాడు మనుషుల క్షేమం కోసం ప్రార్థించేవాడిగా మార్చుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. నువ్వు ఎలాంటి వాడువైనా, ఎలాంటి దానివైనా, నీకు బుద్ధి చెప్పైనా దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? వాడుకుంటాడు. ఇది ఈరోజు పాఠం ద్వారా నేర్చుకోవాల్సింది. లేవీని విడిచిపెట్టలా. ఇంకా చెప్పాలంటే అదే లేవీకి దేవుడు ఏమి ఇచ్చాడంటే, ఇంకో మాట చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. యోధాకి దేవుడు ఏమిచ్చాడు? డబ్బు సంచి ఇచ్చాడు. చివరికి అదే డబ్బు సంచితో యేసేను అమ్మేసి 30 వెండి నాణాలకి చక్కగా సంచులు వేసుకున్నాడు. అయితే యేసుక్రీస్తును సిలువకు అప్పగించే డబ్బునికి ఆ డబ్బు సంచి తీసుకెళ్ళి ప్రధాన యాజకుడికి ఇస్తే, నీ డబ్బు నాకు అక్కర్లేదయ్యా,
నువ్వే మీ ఏసైని నమ్ముకున్నావు అన్నప్పుడు ఆ డబ్బు సంచి అక్కడ పడేసి ఈ డబ్బు కోసమే కానీ నేను ఏసైని నమ్ముకున్నానని ఊరేసుకొని పట్టపగిలి చనిపోయాడు. బైబిల్ చెప్తుంది ఆ డబ్బుతో కొన్న ఒక పొలము రక్త పొలముగా పిలువబడుతుంది. రక్త పొలముగా పిలువబడుతుంది. ఎందుకు మాట చెప్తున్నానంటే డబ్బు పట్టుకున్నవాడు డబ్బుతోనే నశించినట్లు. లేవి కత్తి పట్టుకున్నాడు, ఆలోచన నమ్ముకున్నాడు. కానీ ఆ ఆలోచన దేవుడి దగ్గర పనిచేలా దేవుడు తనని మరొక వ్యక్తిగా మార్చుకొని ఇశ్రాయేలీయులకు ఒక లేవీయుడిగా. అందుకని నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే యెహోవా పక్షాన ఎవరున్నారు వీళ్ళతో యుద్ధం చేయాలంటే ఎవరు వచ్చారండి? లేవీలు 3,000 లేవీలు వచ్చి 3,000 మందిని అన్యాయంగా చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే లేవీల యొక్క పని యొక్క బాధ్యత దేవుడు ఎలా ఇచ్చాడో, వాళ్ళు పక్కన నిలబడే స్వాస్థ్యాన్ని దేవుడు ఎలా ఇచ్చాడో మనం లేవీ గోత్రం ద్వారా తెలుసుకోవచ్చు. లేవీ గోత్రం ఇశ్రాయేల్లో ఉన్నా చెప్పండి, లేవీ గోత్రం దేవుడు ఏం చేయాలి? లెక్క పెట్టలేదు. వారిని దేవుడు లెక్క పెట్టద్దు అన్నాడు. అందుకని మన పట్టికలో ఎవరి పేరు లేదయ్యా అంటే లేవీ పేరు లేదు. కన్న తండ్రి లేవీలో ఉన్న మైనస్లు చూశాడు, పరమ తండ్రి లేవీలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని ఇతడు ఇలా వదిలేస్తే పాడైపోతాడని ఆశీర్వాదకర్తగా చేసినట్లుగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా నువ్వు మనుషుల చేతిలో పడితే నిన్ను వాడుకుంటాడేమో, దేవుని చేతిలో పడితే నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక ఉన్నతమైన కృపను దేవుడు మనకిచ్చి మన నిలబెట్టుకుంటాడు. అటు దీవెన ఆశీర్వాదం లేవీ గోత్రానికి ఇచ్చినట్లు దేవుడు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించిన కాక. తలవంచిన